అభివృద్ధిని ఆకాంక్షించే చైతన్యం భూపాలపల్లి ప్రజలకు ఉందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను ఇక్కడి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భూపాలపల్లి అంటే తనకు ప్రాణమని, ఈ ప్రాంతం రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. బీఆర్ఎస్ హయాంలో భూపాలపల్లిలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. మన భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా భూపాలపల్లి ఓటర్ మహాశయులకు మనవి చేస్తా ఉన్నా, కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థించి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే, భూపాలపల్లి నా 6వ ప్రాణం. కారణం ఏంటంటే, నేను ఇక్కడ నుండి శాసనసభ్యుడు కావడం వల్ల స్పీకర్నై, మొదటి స్పీకర్నై తెలంగాణలో ఒక సుస్థిరమైనటువంటి స్థానం నాకు దక్కడానికి కారణం భూపాలపల్లి. కాబట్టి ఈ భూపాలపల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. కాబట్టి నాకు అవకాశం వచ్చినటువంటి సందర్భంలో భూపాలపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి విషయం ప్రజలకు, గ్రామ పంచాయతీ అయిన తర్వాత భూపాలపల్లి, సింగరేణి గనులు వచ్చిన తర్వాత భూపాలపల్లి, మధుసూదనాచారి రాకముందు భూపాలపల్లి, మధుసూదనాచారి వచ్చిన తర్వాత భూపాలపల్లి, మళ్ళా మధుసూదనాచారి తర్వాత భూపాలపల్లి. ఇన్ని రకాలైనటువంటి ఒక 60-70 సంవత్సరాల భూపాలపల్లి పరిణామాన్ని కనుక సమీక్షించుకుంటే, నేను ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా, ఈ ప్రాంత శ్రేయోభిలాషిగా మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి, భూపాలపల్లి జిల్లా కావడం కానీ, మున్సిపాలిటీ కావడం కానీ, అయినటువంటి జిల్లా అన్ని రంగాల్లో, ప్రత్యేకించి పట్టణం, ఈ టౌన్ డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి ఆశీస్సులతో నేను చేసినటువంటి, నా హయాంలో బండారు స్వప్న సంపూర్ణ రవి మా చైర్పర్సన్గా ఉన్నటువంటి కాలంలో అన్ని రంగాల్లో ఒక జిల్లా సమగ్ర స్వరూపం రావడానికి కావలసినటువంటి ప్రతి విషయాన్ని నేను మనసు పెట్టి చేయించడం జరిగిందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను.